కోడి పందాలకు ఎండ్ కార్డు పడబోతోంది. చివరి రోజు కావడంతో పందెం రాయిలు సందర్శకులు పోటెత్తారు. తొలి 2 రోజులు అర్ధరాత్రి వరకు ఫ్లడ్ లైట్ల మధ్య పందాలు నిర్వహించారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 200 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్స్ జరిగినట్టు అంచనా వేస్తున్నారు. తెలుస్తుంది. అలాగే ఈ కోడి పందాల మాటున మనం చూస్తున్నాం పక్కనే అయితే గ్యాంబ్లింగ్ గేమ్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్యాంబ్లింగ్ గేమ్స్ గుండాట పేకాట వంటివి కూడా నిర్వహించారు. ఆ గ్యాంబ్లింగ్ గేమ్స్ లో కూడా వచ్చి పెద్ద ఎత్తున కూడా పాల్గొంటున్నారు. అటు మహిళలు కూడా చూడొచ్చు, మనం మహిళలు కూడా వచ్చి ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ లో పాల్గొంటూ బెట్టింగ్లు కాస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి తేతలి వద్ద ఉన్నటువంటి కోడి పందాల బరి వద్ద ఉన్నాం. తణుకు నియోజకవర్గంలో ఇదే అతి పెద్ద బరి అని కూడా చెప్పుకోవచ్చు. ప్రముఖ రాజకీయ నాయకుడి ఆధ్వర్యంలో కూడా ఇది నిర్వహిస్తున్న అయితే జరుగుతుంది. ఇందులో ఎక్కడా కూడా అటు ఉదయం రాత్రి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా రాత్రి పూట నిర్వహించడం, అలాగే సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణాలు తలెత్తకుండా ఈ బెట్టింగ్లు కాసినప్పుడు ఎక్కడా కూడా గందరగోళం తలెత్తకుండా కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ సీసీ కెమెరాల ద్వారా కూడా ఎవరైనా ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ లో కానీ బెట్టింగ్ లో కానీ ఘర్షణలకు పాల్పడినా ఏదైనా తారతమ్యాలు వచ్చినా కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ దాన్ని సక్రమ మార్గంలో పెట్టే విధంగా కూడా ఈ నెంబర్ గేమ్స్ గ్యాంబ్లింగ్ గేమ్స్ అనేవి కూడా పెడుతున్నారు. ఈ బోర్డులు ఒక్కొక్క చోట కూడా దాదాపు 20 బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కోడి పందాల బరి వద్ద కూడా 20 బోర్డులు ఏర్పాటు చేసి వాటిల్లో బెట్టింగ్లు కాయడం అయితే జరుగుతుంది. ఈ బెట్టింగ్లో మహిళలు చిన్నారులు అందరూ కూడా పాల్గొనడం అనేది, తాడేపల్లిగూడెంలో ఒక కోడి పందెంలోనే దాదాపు 1.5 కోటి రూపాయలు ఆ బెట్టింగ్ అనేది కూడా జరిగింది. ఆ తర్వాత లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇంకా ఎన్నో చోట్ల బెట్టింగ్ల రూపంలో కూడా చేతులు మారాయి. ఈ తరుణంలోనే ఈ బెట్టింగ్లకు సంబంధించి అటు పోలీసులు సైతం మొదటి నుంచి కూడా ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి 3వ రోజు కోడి పందాలు అనేది కూడా జోరుగా అయితే కొనసాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు రాత్రి వరకు కూడా ఈ కోడి పందాలకు జరిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అయితే 4వ రోజు కూడా మాకు అనధికారికంగా అనుమతులు కావాలంటూ కూడా ప్రజాప్రతినిధులను ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు డిమాండ్ చేస్తూ కూడా వారిపై ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్ తణుకు నుంచి.